దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. రోమపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం, దేవుని యందు అన్యాయం కలదా అంటే సాధారణంగా అందరూ ఏమంటారంటే లేదు లేదు అంటారు. కానీ వెళుతున్న పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు, కొందరి జీవితాలు మనం గమనించినప్పుడు, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇట్లా అన్యాయం చేశాడు అని మనం అనకపోం. అనేక సందర్భాల్లో అనేక మంది దేవుని వైపు వేలెత్తి చూపించేవారిగానే ఉన్నారు. సపోజ్ ఇక్కడ చూడండి ఏమన్నాడు పైన 13వ వచనంలో, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. మేలైనా కీడైనా చేయకముందే, వాళ్ళు ఇంకా కడుపులో ఉండగానే, వారు ఇంకా గర్భంలో ఉండగానే దేవుడు రిబ్కాతో చెప్తాడు, నేను యాకోబును ప్రేమించాను, నేను చిన్నవాడు గొప్పవాడవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అన్యాయం చేసినట్లేనా? మరి ఆ వాక్యాన్ని గమనిస్తే మనకు అట్లానే అనిపిస్తుంది. యాక్చువల్గా అండి, దేవుడు ఆయన సర్వజ్ఞాని, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని కలిగిన వాడు. వారు ఇంకా మేలు కీడు చేయక మునిపే వారి యొక్క జీవితంలో దేవుడు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో ఆలోచన కలిగిన వాడు. సరే, నా ఒపీనియన్ చెప్తున్నాను. అక్కడ యాకోబును ఎందుకు ప్రేమించాడు, ఏశావుని ఎందుకు ద్వేషించాడు అనే కాన్సెప్ట్లో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఏశావుకి వాగ్దానం అన్నా, వాగ్దానం పట్ల శ్రద్ధ అన్న ఏశావుకి లేదండి. దేవుని భక్తి, దైవిక విధానం అనేది ఏశావులో కొంచెం తక్కువే. ఎంతసేపు ఉండా తన బలము, తన శక్తి, తన జ్ఞానం అనుకుంటాడే తప్ప దేవుని మీద ఆధారపడటం అనే కాన్సెప్ట్ని ఏశావు అంతగా స్వీకరించలే. మోరోవర్, అన్నింటికంటే ఎక్కువగా చూడండి, యాకోబు వెంపర్లాడినట్లుగా దేవుని వాగ్దానాల కొరకు ఏశావు వెంపర్లాడలా. ఏదో తండ్రిచ్చే ప్రామిసెస్ కోసం, తండ్రిచ్చే దీవెనల కోసం ఆశపడ్డాడు, కానీ నిజమైన దేవుడు నన్ను ఆశ్రదించాలన్న తలంపు ఎక్కడ కూడా ఏశావు హృదయంలో కానీ ఆలోచనలో, ఆయన క్రియల్లో కూడా కనపడినట్లుగా లేదు. యాకోబు ఒక ప్రత్యేకమైన వాడండి. యాకోబు చూడండి, దేవుడే యాకోబుని వెంటబడుతూ ఉన్నాడు. ఆ ఆసక్తిని గమనించిన దేవుడు, ఆ ఇష్టాన్ని ఎరిగిన దేవుడు యాకోబు వెనకాల దేవుడు పడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా యాకోబు, నేను మీ నాన్నల దేవుడిని, మీ పితరుల దేవుడను, నేను నీ దేవుడిగా కూడా ఉంటాను అంటున్నాడు. చూడండి, మన హృదయం దేవుని ఎదుట సరిగా లేనప్పుడు దేవుడు మనల్ని అంగీకరించలేడు. మన మనస్సు దేవుని ఎదుట సరైనదిగా కనపడనప్పుడు దేవుడు మనల్ని అంగీకరించలేడు. అఫ్కోర్స్ మన మనుషుల ఎదుట మంచివారిగా కనపడవచ్చు, బట్ దేవుని ఎదుట మనం సరిగా ఉండాలి. ఏమంటే అక్కడ మనం ఏం చూస్తాం, కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. దేవుడికి ఏమైందండి, ఉంది ఇద్దరు, తెచ్చింది ఇద్దరు, అర్పణని స్వీకరించితే ఏమయ్యేది అని మనం అనుకుంటాం. కానీ కయ్యను మనస్సు దేవుని అంత సరిగా లేదండి. హేబేలు మనసు ఉన్నట్లుగా కయ్యను మనసు లేదు. ఏంటి దేవుడికి ఇచ్చేది ఏంటి, ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే, గబాలన అర్పణ, ఇవన్నీ బయట పడలా. కాకపోతే అవన్నీ దేవుడే ఎరిగినాడు, అవన్నీ దేవునికే తెలుసు. హల్లెలూయా. కానీ బయటపడలేదు. కానీ కయ్యనుని దేవుడు యాక్సెప్ట్ చేయలే. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో కయ్యనికి కూడా తెలుసు. ఓకే అండి, హేబేలేమో తొలిచూలు తెచ్చాడు, మొదట తెచ్చాడు, శ్రేష్టమైనది తెచ్చాడు. కయ్యనేమో పంటలో కొంత అన్నాడు. పంటలో కొంత దానికిను, పంటలో శ్రేష్టమైన దానికిను తేడలేదు. పంటలో మొదటి దానికిను, పంటలో కొంత అనే దానికి తేడా లేదా అని. చూడండి, ఆ మనస్సే నచ్చట్లా ఆయనకి. ఆది నుండి కయ్యను మనస్సు దేవుని ఎదుట సరిగా లేదు. ఇక్కడ ఏశావు మనస్సు దేవుని ఎదుట సరిగా లేదు. చూడండి, అబ్రహాం కంటే పైన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. అబ్రహాం మనస్సు దేవునికి నచ్చింది. ఇస్సాకు కంటే ముందు శరీర సంబంధమైన వాడు ఇష్మాయేలు పుట్టాడు, వాగ్దానం లేకుండా. ఇప్పుడు మరి
ఇష్మాయేల్ కదా సంతానం అవ్వాలి, వాగ్దానానికి వారసులు అవ్వాలి. నో, ఇష్మాయేల్ కాదు. అబ్రహాం అనుకుంటుంటాడు నా పెద్ద కుమారుడైన ఇష్మాయేల్ కావాలనుకుంటాడు. ఇష్మాయేల్ నీకు వారసుడు కాదు, శారా వలనైనదే నీకు వారసుడు అని ఇస్సాకుని దేవుడు బ్లెస్ చేశాడు. అంటే ఆ ప్యాటర్న్ చూడండి ఒక్కసారి. ఆ ప్యాటర్న్ కయీను హేబేలు విషయంలో చూసినా, ఇష్మాయేలు ఇస్సాకు జీవితంలో చూసినా, ఏశావు యాకోబుని చూసినా అప్పుడప్పుడు అనిపించింది పెద్దవాళ్ళనే దేవుడు వద్దన్నాడా? యాక్చువల్గా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదండి. యాక్చువల్లీ అక్కడ మనస్సు. యెషై కుమారులను చూడండి, 7 ఉన్నారు కదా. అక్కడ అంతమందిని కాదండి దేవుడు, చివరి వాడు కడసారి వాడైన దావీదుని తీసుకొస్తాడు దేవుడు. యాకోబు యొక్క సంతానాన్ని చూడండి, 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళెవరు కాదు, 11వ వాడైన యేసేపుని తీసుకొచ్చారు చూడండి. హల్లెలూయా. సౌలు కూడా అంతే, నా గోత్రం బెన్యామీను గోత్రం, నేను అందరిలో కూడా కనిష్ఠుణ్ణి నేను అని సౌలు రాజు అవటానికి రిజెక్ట్ చేస్తాడు. 12 గోత్రాల్లో బెన్యామీన్ గోత్రం ఆఖరి గోత్రం, మిగతా 11 గోత్రాలను కాదని బెన్యామీన్ గోత్రాలను దేవుడు తీసుకొచ్చాడు. అంటే చూడండి ఇక్కడ దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వ్యక్తి యొక్క మనస్సును బట్టి దేవుడు స్పందిస్తాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే మిగతా వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన కాదు అది. యాక్చువల్గా వారు పొందనర్హత లేనివారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యందు అన్యాయం లేదు. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, జరగని పని. యోబు భార్య అదే చెప్తుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి తిట్టి నువ్వు చచ్చిపో అంటుంది. ఆయన అన్యాయం చేయటం అసంభవం. అంటే మీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ప్రతిదీ ఒక ప్రణాళిక చొప్పున, ఒక సంకల్పం చొప్పున దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన సంకల్పం, ఆయన ఉన్నతమైన ఉద్దేశం గొప్పవని మనం నమ్మి విశ్వసించి ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాడు. అంతేగాని ఆయన అన్యాయం చేయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.